హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర కోస్తా మీదుగా తెలంగాణకి విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా తెలంగాణలో భారీ వర్షాలు జూలై 19వ తారీఖు వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని యూసఫ్గూడ, కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, ఉప్పల్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అత్యధికంగా పలు ప్రాంతాల్లో నీట మునిగిన అవకాశం కూడా ఉంది. ఇక ఆ తరువాత మనకి ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు ఉంటాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, అదేవిధంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇక ఆ తర్వాత తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. రాయలసీమలోని నంద్యాల, కర్నూలులో ఈరోజు వర్షాలుంటాయి.